నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనతో పాటు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శివరావు గారు ఉన్నారు. నమస్తే శివరావు గారు. నమస్తే. శివరావు గారు, నిన్న నిజామాబాద్లో జరిగిన ఘటన గురించి మాట్లాడదాము. ఒక వ్యక్తి తన భర్తని చంపి గుండెపోటుగా చిత్రీకరించారు. మీరు యాజ్ ఏ అడ్వకేట్గా ఎన్నో కేసెస్ చూస్తూ ఉంటారు, ఎన్నో కేసెస్ సాల్వ్ చేస్తూ ఉంటారు. కానీ ఈ కేసెస్ని ఛేదించడం మాత్రం మేబీ ఎంతమంది వల్ల అయినా అవ్వట్లేదేమో. ఎందుకంటే కౌన్సిలింగ్లు ఇచ్చినా, శిక్షలు పడుతున్నా కానీ భర్తల్ని చంపే విషయంలో భార్యలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఇది సైకలాజికల్ ప్రాబ్లమా లేకపోతే ఏమై ఉంటుంది? ఇదేం సైకలాజికల్ ప్రాబ్లం ఏం కాదండి. ఇది కొవ్వెక్కి చేసేటువంటి కథలు ఇవన్నీ. ఇది ఏందనంటే నార్మల్గా నీకు ఒక వ్యక్తితోని అఫైర్ ఉన్నప్పుడు, లేదా నీకు ఒక వ్యక్తి మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు సింపుల్గా ఆ వ్యక్తికి డివోర్స్ ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు. కానీ ఏమవుతుంది అని అంటే ఈ వ్యక్తి సమాజంలో మంచి వ్యక్తిగా నటిస్తూ ఉంటాడు కూడా. సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలా, ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకోవాలా, ఈ రెండు జరగాల. అటున్నది ఎవరు? భర్త. ఈ రీసెంట్గా నీకు ఒక విషయం చెప్తామా. ఇప్పుడు ఈ విషయంలోకి వచ్చే ముందు నేను మీకు ఒక విషయం చెప్తా. అలహాబాద్ హైకోర్టులో ఒక విమెన్ ఏం చేస్తారు అని అంటే, తను వేరే ఒక వ్యక్తితోనే ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ పెట్టుకుంటుంది. పెట్టుకున్న తర్వాత మొగుడుతోనే లవ్వర్ వాడు ఎవరైతే ఉన్నారో వ్యక్తికి, వాడికి ప్రమాదం ఉన్నది, ఆ లవ్వరు ఆ బాయ్ ఫ్రెండ్ అనేటోని నా మొగుడు ద్వారా రక్షింపండి అని చెప్పేసి కోర్టుకు పోతుంది ఆమె. ఇది ఎక్కడి దారుణం చెప్పండి? అదే నేను ఇలా కూడా వెళ్ళొచ్చా అంటే వెళ్తా ఉన్నది కదా. దాన్ని మీరు తీసుకుంటారా అడ్వకేట్స్ ఆ కేసెస్? ఇప్పుడు జీవించే హక్కు ప్రతి ఒక్కరికి ఉన్నది అని చెప్పేసి చట్టం చెప్తా ఉన్నది. ఓకే. సో దాన్ని ఈమె ఫాలో అయ్యి చట్టంలో ఉన్నటువంటి చిన్న చిత్క లుసుకులను పట్టేసుకొని, నాకు ఇప్పుడు నా బాయ్ ఫ్రెండ్ కి రక్షణ కావాలి చేసేదే ఇల్లీగల్ పని, మళ్ళీ దానికోసం ఆమె కోర్టును ఆశ్రయించడం ఆమెకి అది ఇన్సల్ట్ కదా. ఇట్లాంటి సందర్భాలు ఏం చేస్తాను చెప్పండి ఇట్లా తయారైతే? అదే కదా. ఇప్పుడు ఇక్కడ ఈమెం చేసింది, ఏకంగా మొగుడిని చంపేసి గుండెపోటు అని చెప్పి చిత్రీకరించింది. ఒక ఆమె డ్రమ్లో పెడుతుంది, ఇంకొక ఆమెనేమో ఈ విధంగా చంపుతుంది, ఒక ఆమె హనీమూన్ తీసుకుపోయి చంపుతుంది. ఈ విధంగా ఏంది అని అంటే వీళ్ళకు బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ ఉండేటువంటి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్. ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ వల్ల ఏం చేస్తారంటే, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కి ఎవరు అడ్డొస్తారండి? తండ్రి రారు, అన్న రాడు, తమ్ముడు రాడు, అక్క చెల్లె ఎవరు రారు. లైఫ్ పార్ట్నరే కదా వచ్చేది. ఈ భర్తనే అడ్డుంటాడు. ఈ భర్తనే మనం ఏం చేయాలంటే, భర్త ముందు రంకు సాగించలేదు కదా ఈ అమ్మాయి. సో ఇట్లాంటి ఏం చేస్తుంది, భర్తనే లేపేయాల, భర్తనే ఉండకుండా చేయాల. ఈ ఉండకుండా చేసే ప్రయత్నంలో భాగంగానే వీళ్ళు ఏంటి అని అంటే, ఇటు సమాజంలో మంచి అమ్మాయి అనిపించుకోవాలా, మళ్ళీ ఎట్ ది సేమ్ టైం ఈ భర్తను చంపేసి ఆ తర్వాత మళ్ళీ ఆ వ్యక్తితోని రిలేషన్లోకి వెళ్ళిపోవాలి. ఈ ఆలోచనతోనే చంపుతా ఉన్నారు మిగతా అంతా. ఇప్పుడు మీకు ఫారెన్ కంట్రీస్ లో చూస్తే ఇట్లా చంపరండి. మొగుళ్ళని పిల్లలని చంపరు, సింపుల్ గా డివోర్స్ తీసుకుంటారు. వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు. ఇక్కడ కూడా అట్లా బతకవచ్చు. కానీ ఇక్కడ బతుకుతే ఏంటంటే అమ్మలక్కలు నిందలేస్తారనో, లేకపోతే సమాజంలో పరువు పోతుంది అన్నట్టు, పరువు కావాలి, నిందపడద్దు అన్నట్టుగా ఇట్లా చంపాలి. ఇట్లాంటి వ్యవస్థకు అలవాటు పడిపోయి ఉన్నారు సమాజంలో. సో ఇది మార్పు రావాలి అని అంటే ఏంది అని అంటే, నీ సావు నువ్వు సావు అని చెప్పేసి అడల్టరీని కూడా సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసింది ఒక సందర్భంలో. అది ఇప్పటికీ రన్ అవుతూనే అది అట్లా చేసినాక కూడా వీళ్ళు మారట్లేదు. ఏంటంటే కేవలము పరువు అనేటువంటి అంశాన్ని తీసేసుకొని ఈ విధంగా చేస్తూ ఉన్నారు. నేను ఇక్కడ ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క భర్తకి చెప్తానండి, పిల్లం నిజంగా ఎవరితోనని అఫైర్ పెట్టుకుంటే వదిలేయి, ఆ దిక్కుమాలని పోతే నీకు ఇంకొక అమ్మాయి వస్తుంది. నీ మొగుడు ఎవరితోనని అఫైర్ పెట్టుకుంటే ఆ దిక్కుమాలని వదిలేయి. అంతేగాని చంపడం అనేది కరెక్ట్ కాదండి. సార్, చంపడం అనేది కరెక్ట్ కాదు, మీరు అన్నట్లు బాగానే ఉంది. కానీ లేడీస్ ఇక్కడ చంపుతున్నారు అంటే మేబీ అక్కడ కేవలం ఆ అమ్మాయికి అక్రమ సంబంధం ఉండడం వల్ల చంపుతుందా, లేకపోతే భర్తకి ఎవరితో అయినా ఉండడం వల్ల అతనితో సఫర్ అయి చంపుతుందా అన్న కోణంలో ఎందుకు? నిజంగా ఒక భర్త ఇప్పుడు నీకు చంపేంత ధైర్యం ఉన్నప్పుడు వెళ్ళి స్వేచ్ఛగా నీ జీవితాన్ని నువ్వు గడుపుకోలేవండి. మరి నీకు అంత ధైర్యం ఉన్నప్పుడు ఈ భర్త అనే వ్యక్తి నీకు అవసరం లేదు కదా. మీరే చెప్తున్నారు కదా, అదేదో చంపేసేయకుండా బయటకు వెళ్ళి స్వేచ్ఛగా. నేను అదే చెప్తున్నా కదా, స్వేచ్ఛగా బ్రతికేయచ్చు కదా. స్వేచ్ఛగా బ్రతకడానికి నీకు అనేక అవకాశాలు ఉన్నాయి కదా. డివోర్స్ ఇవ్వచ్చు నువ్వు బయటకు వెళ్ళి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి చాలా సంతోషంగా బ్రతకవచ్చు. అంటే ఇక్కడ పరువు అనే ఒక లైన్ ఉంది కదా. అదే కదా, ఈ పరువు అని చెప్పేసి ఏం చేస్తున్నారు అంటే మంది ప్రాణాలు తీస్తా ఉన్నారు. అంతే తప్పితే ఈ పరువుతోనే నీకు వచ్చింది లేదు, పోయింది లేదు. లేదనంటే నువ్వు అటువంటి రిలేషన్స్ లోకి పోకుండా సక్రమంగా బ్రతుకు.
అంతేగాని పరువును అడ్డు పెట్టుకొని ఒక వ్యక్తిని, అది ఆడ కావచ్చు మగ కావచ్చు, చంపే హక్కు ఎవరికి లేదండి. అట్లా అని చెప్పేసి ఆడవాళ్ళే చంపుతా ఉన్నారు అనడం కూడా తప్పే. మగవాళ్ళు కూడా చంపే సందర్భాలు ఉన్నాయి. కానీ ఏంటి అని అంటే నేను చెప్పేది ఇక్కడ, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా మీ క్షణికావేశాల కొరకు, మీ శారీరక సుఖాల కొరకు, మీ జీవిత భాగస్వామిని ఇక్కడ ఎప్పుడు కూడా బాధపడేది మగ కాదు ఆడ కాదండి. బాధపడేది ఒక మంచి వ్యక్తి. ఏ రిలేషన్ లో కూడా, ఒక భార్యాభర్త రిలేషన్ లో ముఖ్యంగా, భార్య బాధపడుతుందా ఈ సమాజంలో, లేదు భర్త బాధపడుతున్నాడు అంటే ఎవరైతే మంచిగా ఉంటున్నారో వాళ్ళే బాధపడతా ఉంటున్నారు. అది భార్య కావచ్చు లేకపోతే భర్త కావచ్చు, ఎవరైతే సిన్సియర్ గా ఉన్నారో వాళ్ళే బాధపడతా ఉన్నారు. అదే సార్, సిన్సియర్ గా ఉన్న వాళ్ళకి అక్కడ కొన్ని సందర్భాలలో భార్య బాధపడవచ్చు, కొన్ని సందర్భాలలో భర్త బాధపడవచ్చు. ఇప్పుడు ఇద్దరు ఈక్వల్ అయిపోయినారు. ఎవరైతే సిన్సియర్ గా ఉంటున్నారో వాళ్ళు సఫర్ అవుతున్నారండి. ఈ అమ్మాయి సిన్సియర్ గా ఉందనుకో, వీడు పోయి దిక్కుమాల రిలేషన్స్ పెట్టుకుంటా ఉన్నాడు, బయట వేరే వాళ్ళతో కలిసి ఉంటా ఉన్నాడు. భార్య ముందే వీడియో కాల్స్ అవి ఇవి చేయడము, భార్యని నువ్వు ఏం చేస్తావో చేసుకో, ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకో అని చెప్పేసి భార్య దగ్గరే వీడి వచ్చినట్టు మాటలు మాట్లాడడం. ఆ అమ్మాయి సిన్సియర్ అయితే, లేదా అబ్బాయి సిన్సియర్ అనుకో, ఆ అబ్బాయి బయటికి పోగానే గత మీ అమ్మాయి వేరేవాడితో అఫైర్స్ పెట్టుకోవడం, వేరేవాడితో రిలేషన్స్ లో ఉండడం. అంటే సిన్సియర్ గా ఉండడమే పాపమా అనే విధంగా ఈరోజు సమాజం బిహేవ్ చేస్తూ ఉన్నది. సో ఇట్లాంటి జరగొద్దని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఓకే సార్, ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్గా మీరు సిన్సియారిటీ గురించి మాట్లాడారు కాబట్టి ఇక్కడ ఒకటి చెప్తున్నాను. ఇప్పుడు భార్యకి తిన సంబంధం గురించి తెలిసిన తర్వాత కూడా ఇతను ఆమె ముందే కాల్స్ మాట్లాడడం, మెసేజెస్ చేయడం, ఇలాంటివి మీకు తెలిసేలా చేస్తే అది మీకు మెంటల్ హెరాస్మెంటే కదా. ఖచ్చితంగా అట్లాంటి విషయాలలో కూడా రీసెంట్గా మీ ద్వారా నేను ప్రేక్షకులందరికీ చెప్పేటువంటి విషయం ఏంటంటే, మీ భార్య లేదు మీ భర్త వేరే అక్రమ సంబంధాలు పెట్టుకున్నప్పుడు మీరు ఏమీ చేయలేము అని చెప్పేసి ఖాళీగా ఉండకండి. మీరు ఖచ్చితంగా వాళ్ళ మీద సివిల్ సూట్స్ వేసేసి మానిటరీ బెనిఫిట్స్ని, డ్యామేజెస్ని క్లెయిమ్ చేయవచ్చు. ఒకవేళ మీ భర్త ఎవరితోనైనా అమ్మాయితో రిలేషన్ పెట్టుకున్నాడు, నేను ఏం చేయలేను, అడల్టరీ కామన్ అయిపోయింది అని చెప్పేసి బాధపడుతున్నారా? అయితే అలా బాధపడాల్సిన అవసరం లేదు. మీ భార్య ఎవరితోనైనా రిలేషన్ పెట్టుకుందా, మీరు ఎవరితోనైతే ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ మీద మీరు కేసు వేయచ్చు, లేదా ఆ అబ్బాయి యొక్క గర్ల్ ఫ్రెండ్ మీద మీరు కేసు వేయచ్చు, వేసేసి డ్యామేజెస్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇలా కోర్టు చెప్తా ఉంది. దీని ఏలినేషన్ ఆఫ్ ఎఫెక్షన్ అనేటువంటి థియరీ కూడా ఉంది. ఓకే, సో హ్యాపీగా అడల్టరీ అనే దాని గురించి అందరూ కామ్గా ఉండాల్సిన అవసరం లేకుండా, వీళ్ళకి కనుక హెరాస్మెంట్ కానీ లేకపోతే వీళ్ళని అవతల వ్యక్తి మెంటల్గా టార్చర్ చేస్తున్నప్పటికీ డైరెక్ట్గా వెళ్ళి మీలాంటి అడ్వకేట్ని అప్రోచ్ అవ్వచ్చు. ఫైన్. సో కింద సార్ నంబర్ కూడా ఉంది, ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే డెఫినెట్గా సార్ని అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.